నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. అదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. పూజంతం రామ రమేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. లంకా నగరం యొక్క వర్ణనం కొంతసేపు చేశాడు రామచంద్రుడు లక్ష్మణుడితో. ఆ తర్వాత ఇప్పుడు ఆ సేనావాహిని అంతటినీ కూడా ఒక వ్యూహంలాగా ఎలా చేయాలో ఇక ముందుకి యుద్ధం కోసం నడిపించడానికి అది చెప్తున్నాడు అన్నమాట. ఇది రామో ఇది దశరథీ రామో లక్ష్మణం సమభాషత బలం చ తత్ర విభజన్ శాస్త్రదృష్టేన కర్మణః. ఈ విధంగా దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడు లక్ష్మణుడితో చెప్పి తర్వాత
ఆ యుద్ధంలో యుద్ధ శాస్త్రం అనేటువంటిది ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం కొన్ని శాస్త్రాలు దానికి ఉంటాయని. అలా యుద్ధ శాస్త్రాన్ని అనుసరించి దాని యొక్క నియమాల ప్రకారం సేన యొక్క విభాగం, మొత్తం సేన అంతటినీ కూడా ఒక విభాగంగా చేసి దాన్ని ఎవరు ఎక్కడ ఉండాలి, ఎలా నడవాలి అనేటువంటిదంతా కూడా ఇప్పుడు చెప్తున్నాడు రాముడు. ఆయన సైన్యాన్ని నడిపించడం అనేటువంటి దాంట్లో కూడా చాలా నిష్ణాతుడైనటువంటి వాడు, కోవిదుడు అన్నమాట ఆయన. శశాస కపిసేనాం తాం బలాద్ ఆదాయ వీర్యవాన్ అంగద సహ నీలేన తిష్టేత్ ఉరసి దుర్జయ. ఆ సైన్యం అంతటినీ కూడాను ఒక యూనిట్ మొత్తం అంతా కూడా ఒక పురుషుడు దేహంలాగా కనుక మనం చూసినట్లయితే, భావించినట్లయితే ఆ పురుషుడి దేహంలో ఏ ఏ భాగాలు ఎవరెవరు రక్షిస్తూ ఉండాలి అనేటువంటిది. అంటే ఎప్పుడు కూడా ఒక యజ్ఞం అయితే యజ్ఞపురుషుడు, వాస్తు అయితే వాస్తు పురుషుడు, అలాగా యుద్ధంలో సేన అంటే మొత్తం అంతా ఒక సింథటిక్ యూనిట్గా ముందు భావన చేసి ఒక పురుషుడిలాగా ఆ అవయవాల్లో ఎటుపక్కన ఎవరెవరిని పెడితే అది సముచితంగా ఉంటుంది, తర్వాత కట్టుదిట్టంగా ఉంటుంది అనేటువంటిది ఆ రకమైనటువంటి విశ్లేషణ రాముడికి తెలుసు. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. అంగద సహ నీలేన తిష్టేత్ పురసి దుర్జయ. దుర్జయుడైనటువంటి అంగదుడు శత్రువులు ఈయనేమి జయించలేరు. శత్రువుల చేత జయింపబడనటువంటి వాడైనటువంటి అంగదుడు సహ నీలేన, అలాగే అంతటి బలవంతుడైనటువంటి నీలుడితో కలిసి తిష్టేత్ ఉరసి, అంటే ఉరవ భాగం అనేటువంటిది అంటే సెంట్రల్ ప్లేస్ అన్నమాట. ఉరస్ అంటే ఆ ఉరవ భాగం అనేటువంటి చోట తిష్టేత్ అంటే నిలవాలి, అక్కడ నిలవాలి వాళ్ళిద్దరు కూడా. తిష్టేత్ వానరవాహిన్యా వానరౌఘ సమావృత ఆశ్రితో దక్షిణం పార్శ్వం వృషభో నామ వానర. తర్వాత వృషభుడు అనేటువంటి వానరుడు ఉన్నాడు. ఆయన మహాసేనాధిపతి. ఆయన కూడా ఆయన ఆ వానరుల చేత వానరవాహిన్యా సమావృత, ఆ వానర సైన్యం అంతా ఆయన చుట్టూ ఉండగా ఆశ్రితో దక్షిణం పార్శ్వం, కుడివైపు ఉన్నటువంటి భాగం, ఆ కుడి భాగాన్ని అంతటినీ కూడా తన యొక్క సైన్యంతో ఆయన రక్షిస్తూ ఉండాలి. ఆ భాగంలో ఆయన ఉండాలి. అంటే ఆయన యొక్క కమాండ్లో ఉంటుందన్నమాట ఆ కుడివైపు అంతా కూడా. గంధహస్తీవ దుర్ధర్షస్తరస్వీ గంధమాదన. ఇంకో ఆయన ఉన్నాడు గంధమాదనుడని. ఆయన కూడా చాలా ప్రతాపవంతుడు, చాలా శక్తిమంతుడు, చాలా మహానుభావుడైనటువంటి వాడు వానరుడు. ఆ గంధమాదనుడు ఆయన గంధహస్తీవ అంటే మదపుట ఏనుగు వలె, మదం కారుతున్నటువంటి ఏనుగు వలె అంత చాలా గంభీరంగా ఉంటాడు, చాలా బలిష్టంగా ఉంటాడు. దుర్ధర్ష, ఆయన ఎటువంటి వాడంటే ఆయన్ని కూడా ఎవరు జయించలేరు, అంత పరాక్రమశాలి అయినటువంటి వాడు. తరస్వి అంటే వేగవంతుడైనటువంటి వాడు. అటువంటి వాడు తిష్టేత్ వానరవాహిన్యా సవ్యం పార్శ్వమధిష్ఠిత. వానర సేన యొక్క సవ్యం పార్శ్వం అంటే ఎడమవైపునటువంటి పార్శ్వం అంతటిని కూడా లేటరల్ పార్ట్, లెఫ్ట్ సైడ్ అన్నమాట. అదంతా కూడా ఆ వైపున తన సైన్యంతో ఆయన ఉండాలి. మూర్ధిస్థాస్యామ్యహం యత్తో లక్ష్మణేన సమన్విత. నేను
మూర్ధ్ని, మూర్ధ అంటే శిరస్సు, అంటే ఫ్రంట్ అన్నమాట. కంప్లీట్గా అలా పురుషు యొక్క శరీరం అంతా అలా మనం భావిస్తే పడుకున్నట్లుగాను ముందు ఏది ఉంటుంది? తల ఉంటుంది. అది మూర్ధ. మూర్ధ అంటే తలపై అగ్రభాగం అన్నమాట. అందుకని మూర్ధ్ని స్థాస్యామ్యహం, నేను మూర్ధ స్థానంలో ఉంటాను. యత్తః లక్ష్మణేన సమన్విత, లక్ష్మణుడితో కలిసి నేను అక్కడ మూర్ధ స్థానంలో ఉంటాను. అంటే సైన్యాన్ని ముందుండి నడిపించేటువంటి స్థానంలో రాముడు లక్ష్మణుడు ఉంటారన్నమాట. జాంబవాంశ్చ సుషేణశ్చ వేగదర్శీ చ వానరః, ముగ్గురు ఉన్నారు. ఒక ఆయన జాంబవంతుడు, ఇంకో ఆయన సుషేణుడు, ఇంకో ఆయన వేగదర్శి అనేటువంటి ఆయన. వాళ్ళు ముగ్గురు ఉన్నారే, వాళ్ళు వృక్షముఖ్యా, ఇంకా ఆ ఎలుగుబంటిలో ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా మహాత్మానః కుక్షిం రక్షంతు తే త్రయః. కుక్షి అంటే పొట్ట భాగం, ఉదర భాగం. ఇందాక ఉరవ భాగం అంగదుడు, నరుడు, అంగదుడు, నీలుడు వాళ్ళిద్దరు. ఇప్పుడు కుక్షి భాగం, పొట్ట అన్నటువంటి భాగం ఉందే, ఆ భాగాన్ని జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ సైన్యాలతో కలిసి ఆ భాగంలో ఉండి ఆ భాగం అంతా కూడా వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. జఘనం కపిసేనాయాః కపిరాజోభిరక్షతు పశ్చార్ధమివ లోకస్య ప్రచేతాస్తేజసావృతః. లోకానికి పశ్చార్ధం అంటే పశ్చిమ దిక్కంతటినీ కూడా ప్రచేతాః అంటే వరుణుడు ఎలాగైతే ఆ దక్షిణ దిక్కుకి ఆ పశ్చిమ దిక్కుని అంతటినీ కూడా లోకంలో రక్షిస్తూ ఉంటాడో, అలాగా జఘన భాగం అనేటువంటిది అంటే పొట్ట కింద ఉన్నటువంటి భాగం అనేటువంటిది, దాన్ని కపిరాజ అభిరక్షతు అంటే కపిరాజు వానర సైన్యం మొత్తం వానరులందరికీ రాజు అయినటువంటి సుగ్రీవుడు అక్కడుండి రక్షిస్తూ ఉండాలి. సువిభక్త మహావ్యూహ మహావానర రక్షిత, సువిభక్త మహావ్యూహ మహావానర రక్షిత అనీకినీ సా విబభౌ యథా ద్యౌః సాభ్రసంప్లవా. ఈ విధంగా సువిభక్తం చక్కగా విభజింపబడినటువంటిది ఈ వానర సైన్యం అంతా కూడా వానర రక్షిత, బలవంతులైనటువంటి వానరుల చేత రక్షింపబడుతున్నటువంటిదైంది. ఈ సేన అంతా కూడా ఆ విధంగా విభక్తమైనటువంటిదై అనీకిని అంటే సేన అన్నమాట. యథా ద్యౌః సాభ్ర సంప్లవ, ఎలాగైతే ఆకాశం అంతా కూడా ఆ మేఘములు అన్నీ కూడా అలాగ ఆకాశంలో అన్ని వైపులా వ్యాపించి ఉంటాయో, అలాగా ఇక్కడ ఈ వానర సైన్యం అంతా కూడా ఒక వ్యూహంలా ఏర్పడి అలా వ్యాపించి ఉందన్నమాట, విభక్తమైనటువంటి విధంగా ఉండి. ప్రగృహ్య గిరిశృంగాణి మహతశ్చ మహీరుహాన్ ఆసేతుర్వానరాలంకాం నిమర్దయిషవోరణే. ఈ వానరులందరూ కూడా ఉన్నారే, వాళ్ళందరూ కూడా లంకాం మిమర్దయిషవ, లంకా నగరాన్ని కాల రాసేద్దాం అనేటువంటి పట్టుదలతో ఉన్నారన్నమాట. వాళ్ళు అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళందరూ. రాముడు అనగానే దూకి లంకా నగరం మొత్తాన్ని అంతటినీ రాసేయాలి కాలతో అనేటువంటి దాంట్లో ఉన్నారన్నమాట వాళ్ళు. అందుకని మిమర్దయి వైషవ, మర్దించేసేద్దాం దాన్ని అనేటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళు ఆసేతు, వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారట. ఎలాగ ప్రగృహ్య గిరిశృంగాణి, చేతుల్లో ఏమున్నాయి వాళ్ళకి? పర్వతాల యొక్క పైన శృంగాలు ఉంటాయి కనుక చివర్లు, పర్వతాగ్రాలు,
అవి విరిచి పట్టుకొచ్చారు. పర్వత శిఖరాలని పట్టుకుని విరుచుకుని రెడీగా ఉన్నారన్నమాట వాళ్ళు. రాముడు చెప్పడం ఏమిటి, ఆ పర్వత శిఖరాలను వేసి కొడితే లంకానగరం మొత్తం ఇంక మిగిలింది. అసలు అప్పటికే హనుమంతుడు దాన్ని కాల్చేశాడు. ఈ మిగిలినటువంటిదంతా కూడా వీళ్ళు మొత్తం నేలమట్టం చేసేయాలన్నమాట. అలా పర్వత శిఖరాలను పట్టుకుని రెడీగా ఉన్నట్టు కొంతమంది. అలాగే మహతశ్చ మహీరుహాన్, పెద్ద పెద్ద వృక్షాలని ఆయుధాలుగా పట్టుకుని కొంతమంది ఉన్నారు వాళ్ళు. అలా సిద్ధంగా ఉన్నట్టు ఉత్సాహంగా. శిఖరైర్ వికిరామేనాం లంకాం ముష్టిభిరేవచ ఇది స్మరధిరే సర్వే మనాంసి హరిపుంగవాహ. వీళ్ళందరూ కూడా లంకలో ఉన్నటువంటి లంకని పర్వత శిఖరాలు అనేటువంటి వర్షం కురిపించాలి. ఆ లంకలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యమలోకాన్ని పంపించాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఎప్పుడు రాముడు అనడం ఏమిటి అయిపోతుంది అనమాట. అలా చేసేస్తారు అలాంటి వాళ్ళందరూ. తతో రామో మహాతేజ సుగ్రీవం ఇదమబ్రవీత్ సువిభక్తాని సైన్యాని. అప్పుడు రాముడు సుగ్రీవుడితో అంటున్నాడు, సుగ్రీవా, మన సైన్యం అంతా కూడా చక్కటి మంచి విధంగా విభజితమై ఉంది. అంటే ఎలా వెళ్తే యుద్ధం చేస్తే చాలా మన వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం బాగా యుద్ధం చేయగలము, అటువంటి వ్యూహాత్మకమైనటువంటి విధంగా ఏర్పడి ఉంది మన సేనంతా. సువిభక్త అని సైన్యాన్ని అందరినీ కూడా తలవైపు వాళ్ళ సైన్యాలతో ఏర్పాటు చేసేసాం కదా, అందుకని చాలా చక్కగా ఉంది. ఇప్పుడు శుక ఏష విముచ్యతాం అంటే ఇంతసేపు శుకుడిని వాళ్ళు పంపించేయలేదు. వాడు శుకుడు అనేవాడు వచ్చాడు కదా, రాక్షసుడు. వాడు పక్షి వేషంలో వస్తే వాడి ముందు ఈగలు పీకేసి తర్వాత మళ్ళీ వాడు ఆకాశంలో మళ్ళీ వెళ్ళిపోదాం రావణాసుడికి అని వాడు ఉంటే మళ్ళీ ఎగిరి వాడిని పట్టుకుని బంధించారు కదా. వాడిని చంపేద్దాం అనుకుంటే ఆపేశాడు రాముడు. సంపత్తు వాడిని వాడిని చంపడం. వాడు దూతగా వచ్చాడు, అంటే దూతగా కాదు, వాడు గుప్తచరుడుగా వచ్చాడు, దొంగ విధవ అన్నాడు అంగదుడు. రావణాసురుడు వాడిని గుప్తచరుడుగా పంపించాడు. మనం అన్నీ తెలుసుకుంటే ఏమవుతుందో, వాడేం చేయగలడు మన్ని అని చెప్పి ఏం పర్వాలేదు కానీ వాడిని చంపకండి అన్నాడు. అందుకని వాళ్ళు చంపలేదు కానీ బంధించట్టే పెట్టారు కూడా. వాడిని తీసుకొచ్చారన్నమాట ఇక్కడికి. అలా రాముడు వాడిని చంపొద్దు అన్నాడు, కానీ తిరిగి పంపించమని ఇంకా ఆజ్ఞాపించలేదుగా, అందుకని పట్టుకున్నారు బంధించి వాడిని. ఇప్పుడు రాముడు ఏం చేస్తున్నాడంటే శుకయేష విముచ్యత, ఇప్పుడు వదిలేయచ్చు వాడిని అన్నాడు. అంటే రాముడి యొక్క స్ట్రాటజీ చూడండి. వాడన్నీ చూడనిచ్చాడు. ఏం చూస్తే వాడు అంటే ఎంతమంది ఉన్నారో అసలు, 5 రోజుల్లో సేతు అనేటువంటిది కట్టేశారు. ఇవన్నీ వాడిని చూడనిచ్చాడు. వాడు వెళ్ళి అక్కడ రావణాసురుడు చెప్తే వాడి గుండె వెళ్ళిపోతుంది. వారు నాయన 5 రోజుల్లో 100 యోజనాలు 10 యోజనాలు వెళ్ళిపోయినటువంటిది 100 యోజనాలు అన్నటువంటి సేతును 5 రోజుల్లో కట్టడం అని అంటే సామాన్యమైన విషయం కాదు కదా అది. అలా వచ్చారు. పైగా ఎంతమంది ఉన్నారు ఇవన్నీ చెప్తాడు వెళ్ళి. అందుకని ఇవన్నీ చూడండి, వాళ్ళు ఏం పర్వాలేదు వాళ్ళు ఇప్పుడు చెప్తాడని. ఇప్పుడు మనం సిద్ధంగా ఉన్నాం కదా అటాక్ చేయడానికి, ఇప్పుడు వదిలేయండి వాడిని, వీళ్ళు చెప్పుకోమని వాళ్ళ లాదుకి అని చెప్పాడనమాట. అది రాముడి యొక్క స్ట్రాటజీ. రామస్యతు వజశ్రుత్వా వానరేంద్రో మహాబల మోచయామా సతం దూతం సుఖం రామస్య శాసనాత్. రాముడి యొక్క ఆజ్ఞతో అప్పుడు సుగ్రీవుడు వాడిని కట్లన్నీ విప్పేసి ఇక పోరాన్ని వదిలేశాడు వాడు శుకుడిని. శుకుడు మామూలు వాడేం కాదు, వాడు చాలా పెద్ద భయంకరమైన రాక్షసుడు. కానీ వాడికి వీళ్ళ ముందు వాడు ఏం చేయగలడు? వాడు మోచితో రాఘవస్యేన వానరైశ్చ నిపీడిత. వాడిని బంధించి వాడిని అప్పటిదాకా చావకొడుతూనే ఉన్నారు ఈ వానరులు. అంటే చంపేయలేదు కానీ రాముడు వద్దన్నాడని వాడిని కొడుతూ లాక్కొచ్చారు ఈ 100 యోజనాలను వాడిని కూడా. అందుకని వానరైశ్చ నిపీడిత, వాళ్ళ చేత పీడింపబడినటువంటి వాడై మోచిత రామవాక్యం రాముడు చెప్పాడు కాబట్టి వదిలిపెట్టారు, లేకపోతే వాడి పాటికి అయిపోయేవాడు. శుక పరమసంత్రస్తో రక్షోధిపం ఉపాగమత్. మహాభయంతో అత్యంతమైనటువంటి భయంతో వాడు రాజు అయినటువంటి రావణాసురుడికి పరిగెత్తి పారిపోయాడు.
పారిపోయి రావణాసుడి దగ్గర పడ్డాడు మాట వాడు. రావణ ప్రహసన్నేవ సుఖం వాక్యమువాచ. వీడిని చూశాడు రావణాసుడు, వాడు కూర్చున్నాడు సింహాసనం మీకు చూశాడు వీడిని. ప్రహసన్నివ నవ్వుతున్నాడే, ఏమిట్రా ఏమైంది నీకు ఇలా ఉన్నావు అని నవ్వుతున్నాడు వీడిని. కిమిమౌతే సితౌ పక్షౌ లోనపక్ష ఇదృశ్యసే. నీ తెల్లటి రెక్కలు ఉండేవి కదా నువ్వు వెళ్ళేప్పుడు, పక్షి రూపంలో వెళ్ళావు కదా, ఇప్పుడు లోనపక్ష ఇవ దృశ్యసే, నీకు పక్షాలు పీకేసినట్టుగా కనిపిస్తున్నావేంట్రా నువ్వు. కచ్చిత్ నా అనేక చిత్తానాం తేషాం త్వం వశమాగత. అనేక చిత్తానాం చెంచల చిత్తులైనటువంటి వాళ్ళ వానరులున్నారే, వాళ్ళ యొక్క వశమే, వాళ్ళ చేత ఏమైనా బంధింపబడ్డావా నువ్వు, వాళ్ళు దొరికిపోయావా నువ్వు, ఏమైంది నీకు అని అడుగుతున్నాడు రావణాసుడు. తతః స భయ సంవిఘ్నస్థేన రాజ్ఞా అభిచోదిత వచనం ప్రత్యువాచేతం రాక్షసాధిపముత్తమం. అప్పుడు వాడు రాజ్ఞా అభిచోదిత, తను రాజు అయినటువంటి రావణాసుడి చేత నువ్వు మాట్లాడు, ఏమైంది చెప్పని నేను చెప్పిన తర్వాత భయ సంవిస్త, ఒక లోపల గుండె అదిరిపోతాను వాడికి. అప్పటిదాకా వాడికి దడ పోలేదు ఇంకాను, అక్కడి నుంచి వచ్చినటువంటి వాడికి. అందుకని రావణం ప్రత్యువాచ, వాళ్ళ రాజుగారు చెప్తున్నాడు, రాక్షసాధిపుడు అయినటువంటి రావణుడితో చెప్తున్నాడు, ఏమి ఉత్తమమైనటువంటి విధంగా చెప్తున్నాడు. సాగరస్య ఉత్తరే తీరే ధ్రువం తే వచనం మయా అబ్రువంతే వచనం మయా. నువ్వు చెప్పినట్లుగా నేను మన సముద్రం యొక్క ఉత్తర తీరానికి వెళ్ళానయ్యా రాజుగారు. లంక దక్షిణ తీరం కదా, ఉత్తర తీరానికి వెళ్ళాను. వెళ్ళి యథా సందేశం అక్లిష్టం స్వాంత్వయ లక్ష్ణయా గిరా, నువ్వు చెప్పమనేటువంటి సందేశాన్ని స్పష్టంగా చాలా జాగ్రత్తగా మంచిగా మధురంగా మాట్లాడుతూ చెప్పాను వాళ్ళకి. క్రుద్ధైస్తై అహం ఉత్ప్లుత్య, వాళ్ళు వెంటనే కోపం వచ్చింది మా వాందరులందరికీ. కింద నుంచి ఎగిరి నన్ను పట్టుకున్నారు. వీడు ఆకాశంలో నుంచున్నాడు, అప్పటికీ వాళ్ళకి కిందకి వెళ్తే వాళ్ళు చంపేస్తారని భయంతో ఆకాశంలో నుంచినే వీడు చెప్పినట్టు సందేశాన్ని చెప్తున్నాడు వాడు. ఎవడికి? సుగ్రీవుడికి చెప్తే క్రుద్ధైస్తై అహం ఉత్ప్లుత్య దృష్టమాత్ర ప్లవంగమై, ఇలా చూస్తుండగానే వాళ్ళు ఎగిరి గృహీతోస్మ్యం అపి చ ఆరబ్ధో హంతుం లోప్తుం చ ముష్టిభి, వాళ్ళని పట్టుకుని ఎక్కడి నుంచి వాళ్ళు పిడికిలతో నన్ను గుద్దులు కొట్టడం మొదలెట్టారు, చంపేయడానికి సిద్ధమయ్యారు వాళ్ళు. నతే సంభాషితుం శక్యా సంప్రశ్నోత్ర న విద్యతే. నువ్వు చెప్పమన్నట్టుగా వీడు ఏం చెప్పాడు సుగ్రీవుడితో, మనం భాయి అని చెప్పమన్నాడు కదా వీడు. రాముడితో నీకేం పని, మన స్నేహితులు ఇవన్నీ చెప్పాడు కదా. నతే సంభాషితం శక్య, నన్ను అసలు మాట్లాడిస్తేనా వాళ్ళు, నేను నీ సందేశం చెప్పడం ఏమిటి, నన్ను వాళ్ళు ఎగిరి పట్టుకుని చావకొట్టామా అంటారు నన్ను. ఇంకేం మాట్లాడతాం వాళ్ళతో. సంప్రశ్నోత్ర నైవిద్య పని, నేను వాళ్ళని ఏమైనా అడుగుదామంటే కూడా మాట్లాడడానికి కానీ అడగడానికి కానీ అసలు అవకాశమే లేదు. ప్రకృత్యా కోపనా తీక్ష్ణ వానరా రాక్షసాధిప, ఓ రాక్షసాధిప, ఆ వానరులు ఉన్నారే వాళ్ళ స్వభావంతోనే కోపనా, చాలా కోపంతో ఉన్నారు, తీక్ష్ణ భయంకరంగా చాలా తీక్ష్ణంగా ఉన్నారు, వాళ్ళతో నేను ఏం మాట్లాడగలను అన్నాడు. సజ హంతా విరాధస్య కబంధస్య ఖరస్య చ సుగ్రీవ సహితో రామ సీతాయా పదమాగత. ఇంకా వీళ్ళ దెబ్బను తట్టుకోలేక నేను, అక్కడ రాముడు ఉన్నాడు, ఆ రాముడు ఎక్కడున్నాడు చూసి ఆయన దగ్గరికి వెళ్ళి పడ్డాను, రక్షించ మహానుభావ అని చెప్పి. ఎవడైనా హంతా విరాధస్య, మనకు తెలుసు కదా, నీకు తెలుసు కదా విరాధుడు ఎలాంటి వాడు, మనతో సమానమైన బలం గలవాడు, వాడిని చంపేశాడు ఆయన అంటే రావణాసుడు చెప్తున్నాడు. వాడు పిచ్చివేసం అనుకుంటున్నావు నువ్వు వాడిని అని చెప్తున్నాడు. చూసి వచ్చాడు కదా వీడు మానవ మాత్రుడనే కదా వీడు చెప్తున్నాడు. విరాధుడిని ఎవరన్నా మానవ మాత్రుడు చంపగలడా అని అర్థం అది. ఓ రావణ, ఓ రాజా, ఒళ్ళు దగ్గర పెట్టుకో,
హంతా విరాధస్య కబంధస్య విరాధస్య కబంధస్య ఖరస్య చ. విరాధుడిని చంపాడు వాడు, కబంధుడిని చంపాడు, మన కరుణ్ణి చంపాడు. వాడేమిటయా మామూలు మానవుడు అనుకుంటున్నావు నువ్వు అని అర్థం అన్నమాట అక్కడ. అందుకని సుగ్రీవ సహితో రామ సీతాయా పదమాగత. అప్పుడు ఆ సుగ్రీవుడితో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడో తెలిసిన, సీత ఎక్కడుందో తెలుసుకున్నాడు ఇప్పటికే. సీత ఎక్కడుందో తెలుసుకుని ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు. నేను ఇంకా ఎక్కడ ఉన్నారనుకుంటున్నా కాన్స్, వాళ్ళందరూ ఇక్కడ రానే వచ్చేసారు. సకృత్వా సాగరే సేతుం తీర్త్వా చ లవణోదధిం. ఈ ఉప్పు సముద్రాన్ని సేతు నిర్మించి వాళ్ళు వచ్చేసారయ్యా ఇక్కడికి. మన ద్వారం దగ్గరే ఉన్నారు, ఎక్కడ ఉంది, దూరంగా లేరు. ఏష రక్షాంసి నిర్ధూయ ధన్వీ తిష్టతి రాఘవ. ఈ విధంగా ఆ రాముడున్నాడే ఆయన రాక్షసులందరితో కలిసి ఇలాగా దాటి వచ్చి చేతిలో ధరించిన ధనుర్ధారి అయి మన చాలా దగ్గరలో ఉన్నాడు ఆయన. వృక్షవానర సంఘానాం అనేకాని సహస్రశః గిరిమేఘనికాశానాం ఛాదయంతి వసుంధరాం. ఎలా ఉన్నారు తెలిసిన వాళ్ళందరూ వానరులు, వృక్షములు అంటే ఎలుగుబంట్లు, ఆ సైన్యాలతో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే సహస్రశః. వాళ్ళు అసలు లెక్క పెట్టడానికి వీలైనంతమంది ఉన్నారు వాళ్ళందరూ. వసుంధరాం భూమిని మొత్తాన్ని ఛాదయంతి మూసేశారు, కప్పేశారు భూమి మొత్తాన్ని. అసలు నేల కనపడదు, నేల కనపడకుండా కప్పేశారు. గిరిమేఘనికాశానాం పర్వతాల లాంటి మేఘాలలాగా మేఘాలలాగా అలా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం నేల కనపడకుండా కప్పేశారంటే అంతమంది ఉన్నారు చూసుకో. రాక్షసానాం బలౌఘస్య వానరేంద్ర బలస్య చ నైతయోర్ విద్యతే సంధిర్ దేవదానవయోరివా. ఓ రాజా, మహాబలవంతులైనటువంటి వానరులకిను మహాబలవంతులైనటువంటి మన రాక్షసులను వీళ్ళకి ఎప్పుడు కూడా సంధిను అంటే వీళ్ళు సంధి చేయమని పంపించాడు. సంధి ఎవరితో? సుగ్రీవుడితో. రాముడిని వదిలేసేసి మన ఇద్దరం కలిసి ఉన్నాడు, నీ మొహంలా ఉంది, వాళ్ళకి మనకి సంధి ఎక్కడ కుదురుతుందంటున్నాడు. వానరులు మన లెక్క చేస్తారా అసలు? నువ్వు వాడు సందేశం వాడికి పంపించావు విడిగా, పైగా వాడు రాముడిని విడిగా పెట్టి వీడితో మాట్లాడమన్నాడు కదా, డొక్క చేసేసారు వాళ్ళు. అందుకని వాళ్ళకి మనకి సంధి ఎక్కడ కుదురుతుందన్నాడు. పురా ప్రాకారమాయంతి ఆయాంతి క్షిప్రమేకతరం కురు. నువ్వేం చేస్తావంటే నువ్వు వెంటనే ఏం చేయాలో చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన తూర్పు ద్వారం దగ్గరికి వచ్చేస్తున్నారు. ద్వారం దగ్గర చేరుకున్నారంటే ఎంతో కాలం ఉండదు వాళ్ళు లోపలికి రావడానికి, ఇవేం ఆగవు వాళ్ళ ముందు. అందుకని వెంటనే నువ్వు చేయవలసింది ఏంటంటే సీతాం చ అస్మై ప్రయచ్ఛాసు యుద్ధం వాపి ప్రతీయతాం. రెండే ఉన్నాయి ఇక్కడ. వెళితే వెంటనే సీతను తీసుకెళ్ళి అప్పచెప్పే ఆయనకి, లేదంటే యుద్ధం చేస్తానంటే చెయ్యి వెంటనే సిద్ధంగాను. అంతేగాని ఇక్కడ నువ్వు సింహాసనం మీద కూర్చుని ఉందా తాపిగా ఉన్నామండి లోపల అయిపోతుందంతా అని చెప్తున్నాడు. మన తూర్పు ద్వారం దగ్గరికి వచ్చేసారు వాళ్ళ, ఇంచుమించు దగ్గరలో ఉన్నారు, ఇంకెంతసేపు పడదంటున్నాడు. సుఖస్య వచనం శ్రుత్వా రావణో వాక్యమబ్రవీత్. శుకుడు చెప్పినటువంటిది విని రావణుడు ఎలా ఉన్నట్టంటే రోష సంరక్త నయనం. వాళ్ళు మన మీకు ఇలా వచ్చేస్తారా, మన ఏం చేస్తారా వాళ్ళు అన్నట్టుగానే వాడు ఎర్రగా చేశాడు కళ్ళు. రోష సంరక్త నయన, కోపంతో. ఒకటేంటి లోపల భయం. మళ్ళీ వీళ్ళు చెప్పిన అంతకుముందే భయం ఉంది. రావడంటే భయం లేకపోతే వాళ్ళని దూరంగా పంపించేసేందుకు తీసుకొస్తాడు సీతని. లక్ష్మణుడు రాముడు లేకుండా పంపించేసి మాయ చేసి అలా పట్టుకొస్తాడు. ఆ భయం కాబట్టి అలా చేసాడు పిరికి విధవ. లోపల భయం, బయటికి మాత్రం అంటాడు. అందుకని కళ్ళు ఎర్రగా చేసి నిర్దహాన్యవ చక్షుష, కళ్ళతోనే కాల్చేసేట్టుగా అలా చూస్తున్నాడు. చూసి వీడేం చేస్తాడు మధ్యలో, వాడు చూసి చెప్పాడు వాడు.
అని చెప్తున్నాడు. యది మాం ప్రతి యుద్ధేరం దేవగంధర్వ దానవా నైవ సీతాం ప్రదాస్యామి సర్వలోక భయాదపి. అరై, దేవతలు, గంధర్వులు, దానవులు వాళ్ళు యుద్ధానికి వచ్చినా సరే సీతను నేను తీసుకెళ్ళి అప్పచెప్పడం జరగదురా. సర్వలోక భయాదపి, నువ్వు లోకం అంతా నాకు ఎదురు దిగిన నాకేం భయం లేదు. సీతాం నైవ ప్రదాస్యామి, సీతను అసలు ఇవ్వడం అనేది జరగదు పో అన్నాడు. కదా సమభిధావంతి మామకా రాఘవం శరాహ వసంతే పుష్పితం మత భ్రమరాయివ పాదపం. హరై, నా యొక్క బాణాలు వాడు ముందుకు వస్తే ఏమవుతుంది అనుకుంటున్నావు? నేను వేసే బాణాలు ఎలాంటివి అనుకుంటున్నావు? రావణుడి మీద నేను వేసే బాణాలు ఎలా ఉంటాయంటే వసంతే పుష్పితం మత్త భ్రమరాయివ పాదపం. వసంతే అంటే వసంతకాలంలో పుష్పితం పాదపం, బాగా పువ్వులతో నిండినటువంటి చెట్టుని మత్తాహ భ్రమరాహ, బాగా మదించినటువంటి భ్రమరాలు అవునాయే, అవి ఎలాగైతే ఆ పువ్వుల మీద అన్నిటి మీద ఆక్రమించేస్తాయో నేను వదిలిన బాణాలు రావుణ్ణి ఇలా ముంచేస్తాయిరా, ఏమనుకుంటున్నావును అంటున్నాడు వాడు. కదా సమభిధావంతి మామకాహ శరాహ రాఘవం కదా శోణిత దిగ్ధాంగం దీప్తై కార్ముక విచ్యుతై శరైర్ ఆదిపయిష్యామి ఉల్కాభిరివ కుంజరం. అరే, నువ్వు చూస్తూ ఉండు, రావణ్ణి నేను బాణాలు మొదలెట్టేప్పటికీ ఆ బాణాలు వెళ్ళి శోణిత దిగ్ధాంగం, వాడి శరీరం అంతా రక్తం చిమ్ముతుంది బయటికి. దీప్తై కార్ముకై విముచ్యతై, ప్రజ్వలిస్తున్నటువంటి బాణాలు నా ధనుసు నుంచి ఇలా వెళ్ళడం ఏమిటి, వాళ్ళ నుంచి వాడి శరీరం అంతా నుంచి కూడా రక్తం చిమ్ముతుంది. ఎలాగంటే శరై ఆదిపయిష్యామి, నా యొక్క బాణాలతో వాడి శరీరం రక్తంతో పైకి జ్వలించేట్టుగా చేస్తాను. ఎలాగంటే ఉల్కాభిరివ కుంజరం, ఏనుగుని వెంటబడి వేటగాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద వెలుగుతున్నటువంటి మంటలతో కూడినటువంటి వాడిని ఏనుగుని కొడతారు. అలాగే వాడిని నేను ఏం చేస్తాను చూడు. తత్యాస్య బలమాదాస్యే బలేన మహతావృత జ్యోతిషామివ సర్వేషాం ప్రభాం ఉజ్జన్ దివాకర. వాడి యొక్క బలమంతా కూడా నా బలమంతా కూడా వాడిని చుట్టుముట్టేస్తుంది. అప్పుడు వాడి బలం ఏమీ పనిచేయదు. ఎలాగా? సర్వేషాం జ్యోతిషాం ప్రభాం ఉజ్జన్ దివాకర. ఆకాశంలో అంతకుముందు ఉన్నటువంటి వెలుగుతూ ఉన్నటువంటి తారకలు అవన్నీ ముందు బ్రహ్మాండంగా ఉంటాయి. సూర్యుడు ఉదయించగానే ఏమవుతుంది, అవన్నీ మినుకు అంటూ అవన్నీ కనబడకుండా పోతాయి. అలాగా నా యొక్క బలాన్ని వాడి మీద చూపించేప్పటికీ రాముడి యొక్క బలం కనిపించకుండా పోతుంది అని వాడు చెప్తున్నాడు అన్నమాట. అంటే బీరాలు పలుకుతున్నాడు వాడు. సాగరస్యేవమే వేగో మారుతస్యేవమే బలం. నా వేగం ఏమనుకుంటున్నావు? నా వేగం సముద్రం యొక్క వేగం లాంటిది. నా బలం మారుతస్య మే బలం, వాయు యొక్క బలం లాంటిది. నచ దాశరథిర్ వేద తేన మాం యోద్ధుమిచ్చతి. ఈ సంగతి వాడికి తెలియదురా రాముడికి, అందుకని వాడు నా మీకు యుద్ధం అనుకుంటున్నాడు. వాడికి అర్థం కాలేదు, వాడికి తెలియదు. తెలిస్తే కదా వాడికి అసలు నా వేగం ఏమిటి, నా బలం ఏమిటి, ఇది వాడికి తెలియదు. పిచ్చి సన్నాసి వాడు. అందుకని వాడు పెద్ద నా మీకు యుద్ధానికి వస్తున్నాడు అని చెబుతున్నాడు వాడు. ప్రగల్భాలు పలుకుతున్నాడు అన్నమాట వాడు. నమే తుణీశయాన్ బాణాన్ సవిషాని వపన్నగాన్ రామః పశ్యతి సంగ్రామే తేన మాం యోద్ధుమిచ్చతి. సంగ్రామే, యుద్ధంలో మే తుణీశయాన్ బాణాన్, నా ఎగిరినటువంటి తూణీల నుంచి బయటకు వచ్చేటువంటి బాణాలు ఎటువంటివి? సవిషానివ పన్నగాన్, విషం కక్కుతున్నటువంటి పాములు లాంటివి అవి. వాడు రామ సంగ్రామే పశ్యతి, యుద్ధంలో చూస్తాడు వాడు. ఇప్పుడు దాకా చూడలేదు వాడు. తేన మాం
యోద్ధమిచ్చతి. అందువల్ల వాడికి తెలియదు కాబట్టి నాతో నా మీద యుద్ధానికి వస్తున్నాడు. వాడికి తెలియదు ఈ సంగతి అంతాను. న జానాతి పురావీర్యం మమ యుద్ధే సరాఘవ. నేను పూర్వం చేసినటువంటి యుద్ధాల్లో నా ప్రతాపం అంతా ఎటువంటిదో వాడికి తెలిస్తే కదా వాడికి. మమ చాపమయీం వీణాం శరకోణై ప్రవాదితాం జాయ శబ్దతుములాం ఘోరం ఆర్తగీత మహాస్వనం. నా చేతిలో ఉన్నటువంటి బాణము ఒక వీణ లాంటిది. ఒక వీణ లాంటిది నా బాణం అనుకో. వీణ ఎలా వాయిస్తారు? ఇలా చివర వేళ్ళతో కొన వేళ్ళతో గోళ్ళతో వాయిస్తారు. మరి నా బాణం అనేటువంటి వీణని ఈ బాణాలు ఉన్నాయే శరకోణై, బాణం యొక్క చివరలతో అవి వదిలేప్పుడు ఇలా వదులుతాగా దాని మించి అప్పుడు మోగుతూ ఉంటుంది. ఆ శరాన్ని బాణాన్ని లాగిపెట్టి వదిలేపటికి దాంట్లో నుంచి వచ్చేటువంటి స్వరం ఉంటుంది కదా. ఇది వీణ అయితే అవేమో వాయించేటువంటి ఆ చివర్లంతా అది వాయించేటువంటివి అనమాట. దాంతో ప్రవాదితాం. జా శబ్ద తుములాం. జా అంటే ఆ ధనుషుకున్నటువంటి నారి అనమాట, తాడు, అలితాడు. అది లాగి వదులుతున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం ఉందే, అది ఎలాంటి శబ్దం? అది అంతా భయంకరంగా నిండిపోతున్న శబ్దం. అదేమో ఘోరం ఆర్తగీత మహాస్వనం. అవతల వాళ్ళు తగులుతూ ఉంటే వాళ్ళు ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఈ శబ్దము వాళ్ళ యొక్క ఆర్తనాదాలతో కలిసి ఒక సంగీతంలాగా వినపడుతూ ఉంటుంటుంది. నారాచ తలసన్నాదాం నదీమహిత వాహిని. అలాగే ఆ తాడు, అలితాడుతో నారాజ తలసన్నాదాం, ఆ అలితాడు మీద పెట్టి బాణం లాగి వదిలేస్తాం కదా. వదిలేస్తే అప్పుడు అవి ఎలా ఉంటుందంటే అవగాహ్య మహారంగం వాదయిష్యామ్యహం రణే. అవి నదీ ప్రవాహం ఎలా ఉంటుందో అలా నదీ ప్రవాహంలో బాణాలు వెళ్ళి పడిపోతూ ఉంటాయి వాళ్ళ మీద. ఇలా తీయడం, లాగి వేయడం అనేటువంటిది. అలా నదీ ప్రవాహం ఎలా అయితే వెళ్తుందో నదీ ప్రవాహంలో వెళ్ళి పడిపోతూ ఉంటాయి. అప్పుడు నేను ఈ భూమి, ఆ రణభూమిలో ప్రవేశించినటువంటిది చేసి ఆ విధంగా నేను నా భయంకరమైనటువంటి నా ధనుస్సు అనేటువంటి వీణని వాయించి చూపిస్తాను వాళ్ళకి అంటున్నాడు. నవాసవేనాపి సహస్రచక్షుషా యుద్ధేస్మి శక్యో వరుణేన వా స్వయం. వాడికి తెలియదు రాముడికి. ఎందుకంటే వాసవేన సహస్రచక్షుష, 1000 కళ్ళున్నటువంటి ఇంద్రుడే నా ముందు ఆగలేకపోయాడు నాతో యుద్ధం చేయడానికి. వాడు అలాగే నా యుద్ధే అస్మి. ఆ విధంగా శక్యో వరుణేనవా, వరుణుడు కూడా వాడి వల్ల కూడా కాలేదు నన్ను ఎదిరించడం. వాడు కూడా ఎందుకు పైకి రాకుండా పోయాడు. యమేనవా దర్శయుతం శరాగ్నినా, నేను నా శరాలనేటువంటి అగ్నిని చేస్తుంటే యముడు కూడా తట్టుకోలేవాడు నన్ను ముందు నుంచోడానికి. వాడికి చేత కాలేదు. మహాహవే వైశ్రవణేనవా పునః. పోని వరుణుడు, వీళ్ళ అన్నగారే వరుణుడు కూడా నా ముందు నిలవలేకపోయాడు రా. అలా నేను ఇంత ముందు చేసినటువంటి యుద్ధాల్లో పరాక్రమం చూపించిన ఈ రాముడికి ఏం తెలుసు నా పరాక్రమం? వాడు చూసాడా పెట్టాడా నేను యుద్ధం చేసేప్పుడు అంటున్నాడు వీడు. అలా చెప్తున్నాడు వాడు. ఈ విధంగా 24వ సర్గ పూర్తయిపోయింది. ఇప్పుడు 25వ సర్గలో ప్రవేశిస్తున్నాం. సబలే సాగరం తీర్ణే రామే దశరథాత్మజే అమాత్యో రావణ శ్రీమాన్ అబ్రవీత్ సుఖసారణౌ. ఈ దశరథనందునైనటువంటి కుమారుడైనటువంటి శ్రీరాముడు సేనతో కలిసి
సముద్రం అంతా కూడా దాటి వచ్చాడు కదా. అప్పుడు రావణుడు ఏం చేశాడంటే వాడి యొక్క శుకుడు సారణుడు అని వాళ్ళిద్దరు ఉన్నారు కదా, వాడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళిద్దరు నేను ఏం చేస్తున్నాడంటే వాడితో అంటున్నాడు అనమాట, రే అంటే ఇందాక కంటిన్యూషన్, ఇప్పుడు ఆ సారణుడు కూడా ఉన్నాడు అక్కడ, వాళ్ళిద్దరితో అంటున్నాడు ఈ రావణుడు. సమగ్రం సాగరం తీర్ణం దుస్తరం వానరం బలం అభూతపూర్వం రామేణ సాగరే సేతుబంధనం. అంటే వీడు ఏమంటున్నాడంటే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సాగరం దుస్తరం ఎవరు కూడా దాటలేనటువంటిది సముద్రం. అంత దూరం సముద్రం దాటడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. అటువంటిది చాలా కష్టమైనటువంటిది. అలాంటిది ఈ వానర సైన్యం అనేటువంటి వాళ్ళు రాముడితో కలిసి సేతుబంధనం చేసి సేతువు నిర్మించి ఈ విధంగా సముద్రం దాటి రావడం అనేటువంటిది అభూతపూర్వం. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలాంటిది. అంటే ఇంతకుముందు లంకకు అసలు ఎవడు సముద్రం దాటి రావడమే సాధ్యం కాదు. ఒకవేళ సముద్రం దాటి ఎవడైనా వచ్చినా లంకలో ప్రవేశించడం అసలు కాదు. అందుకని వీడు ఏమంటున్నాడంటే అభూతపూర్వం. అయితే వీళ్ళు సేతువుని కట్టుకుని రాముడితో కలిసి ఈ వానరులందరూ కూడా దాటి వచ్చారు సముద్రాన్ని. అది మాత్రం అభూతపూర్వమైంది, ముందు ఎప్పుడు జరగలేదు. సాగరే సేతుబంధంతం న శ్రద్ధాం కథంచన అవశ్యం చాపి సంఖ్యేయం తన్మయా వానరం బలం. అసలు వాళ్ళు వానరులు ఈ సముద్రం మీద సేతుబంధనం చేశారంటే నమ్మడానికి శక్యంగా లేదురా. అసలు సేతుబంధనం సేతుబంధనం ఏమిటి, ఎలా చేస్తారు అసలు అంటే ఏమిటంటే నువ్వు చెప్తున్నావు కానీ నిజమా కాదా అనిపిస్తుంది నాకు అంటాడు వాడు. సేతుబంధనం ఎలా చేస్తారా వాళ్ళు? అవశ్యం చాపి సంఖ్యేయం తన్మయా వానరం బలం. అయితే ఆ వానరుల యొక్క సైన్యం అనేటువంటిది ఎంత ఉందో ఏమిటో అనేటువంటిది తెలుసుకోవాల్సిందే. భవంతౌ వానరం సైన్యం ప్రవిశ్యాన్ ఉపలక్షితౌ పరిమాణం చ వీర్యం చ ఏ చ ముఖ్యాప్లవంగమా. అరే మీ ఇద్దరు పని చేయండిరా అన్నాడు శుకుడితోను సారణుడితోను, వాళ్ళిద్దరితోను. భవంతౌ మీ ఇద్దరు కూడా వానరం సైన్యం ప్రవిశ్యాం అనుపలక్షితౌ, ఎవరి చేత కూడా చూడబడకుండా ఎవరికి కనబడకుండా మీ ఇద్దరు కూడా వానర సైన్యంలోకి వెళ్ళి దూరండి. దూరి పరిమాణం చ వీర్యం చ మే ఏ చ ముఖ్యా ప్లవంగమా. దాని పరిమాణం ఎంతమంది ఉన్నారు, తర్వాత ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవళ్ళు, వాళ్ళ యొక్క బలం ఎంతది. మంత్రినో ఏ చ రామస్య, రాముడి యొక్క మంత్రులు ఎవరు అక్కడ. సుగ్రీవస్య చ సమ్మత, అలాగే సుగ్రీవుడికి సచివులైనటువంటి వాళ్ళు ఎవళ్ళు. ఏ పూర్వం అభివర్తంతే ఏ చ శూరాప్లవంగమా, ముందుగా ఎవరున్నారు, బలం శూరులైనటువంటి వాళ్ళు ముందు వరుసలో ఎవరున్నారు. సతి సేతుర్యథాబద్ధ సాగరే సలిలార్నవే. ఆ ఉప్పు సముద్రం అనేటువంటి దాని మీద, సాగరం మీద ఈ సేతు అనేటువంటిది ఎలా కట్టబడింది. నివేశం చ యథా తేషాం వానరాణాం మహాత్మనాం. ఆ సేతు దాటి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఇంతమంది ఉంటే వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు వాళ్ళందరూ, వాళ్ళ క్యాంపింగ్ ఎక్కడ, ఎలా చేశారు. రామస్య వ్యవసాయం చ వీర్యం చ ప్రహరణాని చ. అలాగే రాముడు ఏమిటి, ఎలా చేస్తాడు, వాడు చేసేటువంటి పని ఎలా చేస్తాడు. అలాగే వాడు యొక్క బలం ఏమిటి, తర్వాత వాడు ఉపయోగించేటువంటి
ఆయుధాలు ఎటువంటివి? లక్ష్మణస్య చ వీరస్య తత్వతో జ్ఞాతమర్హత. అలాగే లక్ష్మణుడి సంగతి ఏమిటి? ఇవన్నీ కూడా మీరు పూర్తిగా అన్ని వివరాలతో కూడా తెలుసుకుంటారా? మీరు వెళ్ళి తెలుసుకురండి. కశ్చ సేనాపతిస్తేషాం వానరాణాం మహాత్మనాం. ఆ మహాబలవంతులైనటువంటి వానరుల యొక్క సర్వసేనాధ్యక్షుడు ఎవరు? తచ్చ జ్ఞాత్వా యథాతత్వం శీఘ్రమాగంతుమర్హత. ఇవన్నీ కూడా తెలుసుకుని మీరు మళ్ళీ వేగంగా తిరిగి వచ్చి నాకు చెప్పండి రా అని చెప్పి మళ్ళీ వీళ్ళని పంపిస్తున్నాడు. ఇది ప్రతి సమాదిష్టౌ రాక్షసౌ సుఖసారణౌ హరిరూపధరౌ వీరౌ ప్రవిష్టౌ వానరం బలం. ఇలాగ రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడు వీళ్ళిద్దరిని ఆజ్ఞాపించగానే వీళ్ళిద్దరూ కూడా హరిరూపధరవు, వీళ్ళు వానర రూపంలో రాక్షసుల్లో వెళ్తే సిద్ధపడేస్తారు వాళ్ళు. అందుకని వానర రూపం, ఎందుకంటే వీళ్ళందరూ కామరూపులు కదా, ఎలా అయినా సరే మార్చేస్తారు వేషాలు. అందుకని వానరుల రూపంలో వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి వాళ్ళలో దూరారట. వానర సైన్యంలో దూరారు వీళ్ళి. తతస్తద్వానరం సైన్యం అచింత్యం లోమహర్షణం సంఖ్యాతం నాద్యగచ్చేతాం తదాతౌ సుఖసారణౌ. వీళ్ళు వెళ్ళి చూశారు. ఏమిటిది, ఎక్కడ లెక్క పెడతామయ్యా బాబు, ఇది మన రాజుగారు ఎంతమంది ఉన్నారు లెక్కేసి రమ్మంటాడు, ఎక్కడ లెక్కేసి వచ్చేది, ఎప్పటికవుతుంది? అదే సంఖ్యాతం నాధ్యగచ్చేతాం. వీళ్ళందరూ అనుకుంటారు, ఒరే మన రాజుగారు ఏంటరా బాబు లెక్క పెట్టి రమ్మన్నాడు, ఎక్కడ లెక్క పెడతాను రా, ఇదేనా కొద్దిమంది ఉన్నారు, ఏంటి ఉన్నాను లెక్క పెట్టడానికి కదా అని చెప్పి అనుకుంటారు అన్నమాట వాళ్ళు. అసంభవమైనటువంటి పని అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఎలా లెక్క పెట్టాలి ఏమిటి, లెక్క పెట్టకుండా వెళ్తే వాడు తంతాడు అక్కడ చెప్పినట్టు చేయకపోతే. ఎలా లెక్క పెట్టాం అసలు, ఎక్కడ అంతు కనపట్టలేదు, ఎక్కడ అసలు సముద్రానికి అంతు కనబడినట్టుగా వీళ్ళు అంతు కనపట్టలేదు. పైగా వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు ఇవన్నీ చూడడానికి అసలు ఎక్కడ భూమి నేలే కనబట్టలేదు. అది ఎలాగ అనుకుంటున్నారు. తత్స్థితం పర్వతాగ్రేషు నిర్జరేషు గుహాసు చ. పైగా వాళ్ళు ఎక్కడున్నారు చూస్తే పర్వత శిఖరాల మీద ఉంటే అక్కడ వానరులు ఉన్నారు. నిర్జరేషు ఆ పైనుంచి పడుతున్నటువంటివి పడతాయి కదా జలపాతాలు, అక్కడ వాళ్ళే ఉన్నారు. గుహాసు గుహలు చూస్తే గుహలోనూ వాళ్ళే ఉన్నారు. సముద్రస్య తీరేషు వనేషు ఉపవనేషు చ. సముద్ర తీరం అంతా వాళ్ళే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అడవుల నిండా వాళ్ళే ఉన్నారు. ఉపవనాల నిండా వాళ్ళే ఉన్నారు, నిండిపోయి ఉన్నారు. ఇంకా తరమాణం చ. దాటి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ ఇంకా దాటి వస్తున్న వాళ్ళు ఉన్నారు. సేతు మీద ఇంకా దాటి వస్తున్న వాళ్ళు ఉన్నారు. తీర్ణం చ తర్తుకామం చ. తరణం చ తీర్ణం చ తర్తుకామం చ. దాటి వస్తున్న వాళ్ళు, దాటి వచ్చేసిన వాళ్ళు, ఇంకా దాటి రావడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సర్వశః అంత మొత్తం అంటే 100 యోజనాలు చూసినా కూడా అంత నిండి ఉన్నారు వాళ్ళు. ఇంకెక్కడ లెక్క పెడతాం వాళ్ళని, ఈ లెక్క పెట్టి రమ్మంటాడు మనవాడు అని. నివిష్టం నివిశచ్చైవ భీమనాథం మహాబలం తద్బలార్ణమక్షోభ్యం దదృశా తే నిశాచరౌ. భయంకరమైనటువంటి కోలాహలంతో ఉంది ఈ వానర సైన్యం అంతా కూడా, విశాలమైనటువంటిది. అవి అన్ని చోట్ల కూడా వాళ్ళు నిలిచి ఉన్నారు వాళ్ళు. అలాగే వీళ్ళిద్దరు కూడా చూశారు వాళ్ళని. ఆ సముద్ర సేన అక్షోభ్యం, అసలు ఆ సేన ఎంత ఉంది అనేటువంటిది చెప్పడానికి వీళ్ళేది. అక్షోభ్యమైనటువంటి సేన. తౌ దదర్శ మహాతేజ ప్రతిచ్ఛన్నౌ భీషణ. ఈ లోపల ఏమైంది, వీళ్ళందరూ చూస్తారు, అన్నీ అవి చూస్తారు ఎలా పడాలి చూస్తారు. ఈ లోపల వాళ్ళ వానర రూపాల్లోనే ఉన్నారు, వీళ్ళు వానరుల వేషాల్లోనే ఉన్నారు. తౌ దదర్శ మహాతేజ ప్రతిచ్ఛన్నౌ విభీషణ్. విభీషణుడు గుర్తుపట్టేశాడు. అరే వీళ్ళు దొంగవేశాలు, వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు. వాడికి తెలుసుగా మరి విభీషణుడికి, వీడు వానర వేషాలు వేసినా వాడికి తెలుస్తుంది వాడికి. విభీషణుడు చూశాడు. చూసి ఆచక్షేస రామాయ గృహీత్వా సుఖసారణ. వాడిని పట్టుకున్నాడు. పట్టుకుని రాముడి దగ్గర తీసుకెళ్ళాడు. దొరికిపోయారు వాళ్ళు.
వాళ్ళిద్దరిని బంధించి రావణ దగ్గర తీసుకెళ్ళాడు విభీషణుడు. తస్యైతౌ రాక్షసేంద్రస్య మంత్రిణౌ సుఖసారణౌ లంకాయా సమనుప్రాప్తౌ చారౌ పరపురంజయ. రాముడితో చెప్పారు, ఓ శత్రుంజయుడైనటువంటి ఓ రాముడా, వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నావు? రాక్షసేంద్రుడు అయినటువంటి వాడి యొక్క మంత్రులు వీళ్ళిద్దరును, శుకుడు సారణుడు. వీళ్ళు లంక నుంచి వచ్చారు, చారులు గుప్తచరులై మనం అన్నీ తెలుసుకెళ్ళడం కోసం వచ్చారు వీళ్ళిద్దరు అన్నాడు అని చెప్పాడు రాముడికి. తౌ దృష్ట్వా వ్యధితౌ, వాళ్ళు అప్పుడే వణికిపోతున్నారు. వాళ్ళు ఇంకా అయిపోయాం, మనం ఇక్కడ సమాధి అయిపోయామని చెప్పి వాళ్ళు అయిపోయింది. రాముడు డైరెక్ట్గా రాముడి దగ్గర తీసుకొచ్చారు. పట్టుకున్న వాడేమో విభీషణుడు. ఎక్కడ తప్పించిపోతారు వాళ్ళు? ఎందుకని వ్యధితవు, లోపల గడగడ వణిగిపోతున్నారు వాళ్ళు. తౌ దృష్ట్వా వ్యధితౌ రామం నిశాచరౌ జీవితే తథా నిరాశవు జీవితే తథా. వాళ్ళకి జీవితం మీద ఆశపోయింది, నిరాశ. ఇక మనం బతికేది లేదు అని జీవితం మీద ఆశ వదులుకున్నారు, అయిపోయింది మనం అని. కృతాంజలి పుటౌ భీతౌ వచనం చేతమో చతు. అప్పుడు రాముడి ముందు నమస్కారం చేసి భయపడిపోతూ రాముడితో అంటున్నారు వీళ్ళిద్దరు. ఆవామిహ ఆగతౌ సౌమ్య రావణగ్రహితా ఉభౌ. ఓ సౌమ్యుడా అని అంటున్నారు రావణ్ణి. ఓ సౌమ్యుడా, మేమిద్దరం కూడా మా రావణాసురుడు మా రాజుగారు మమ్మల్ని పంపించాడు. పరిజ్ఞాతం బలం సర్వం తరితం రఘునందన. ఇక్కడ ఉన్నటువంటి బలం అంతా ఎంతమంది ఉన్నారు, వీళ్ళ బలం ఎంత ఉందో అని కూడా తెలుసుకోమని పంపించాడు మమ్మల్ని అని చెప్పారు వాళ్ళు వణికిపోతూ రాముడి దండం పెట్టి. పయోస్తద్వచనం శ్రుత్వా రామో దశరథాత్మజ అబ్రవీత్ ప్రహసన్ వాక్యం సర్వభూతహితే రతః. అప్పుడు రాముడు వాళ్ళు చెప్పినటువంటిది విని, దశరథ కుమార్ అయినటువంటి రాముడు ఎటువంటి వాడు? సర్వభూతహితే రతః, సమస్త జీవుల యొక్క హితమునందే ఆయన కోరిక కలిగినటువంటి వాడు. అందుకని ఆయనంటి వాడు నవ్వుతూ వాళ్ళతో అంటున్నట్ట, యది దృష్టం బలం సర్వం వయం వా సుసమాహితాః యథోక్తం వా కృతం కార్యం చందత ప్రతిగమ్యతాం. ఓయ్, మీ ఇద్దరు కూడా మా సైన్యం అంతా చూశారు కదా, మా సైనికుల యొక్క శక్తి ఎలా ఉందో మీకు అర్థమైంది కదా. రావణుడు చెప్పినటువంటి పని పూర్తి చేసుకున్నారా మీ ఇద్దరు? చేసుకుంటే మీ ఇద్దరు హాయిగా మీరు హాయిగా వెళ్ళిపోండి, మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, ఏం భయం లేదన్నాడు. వీళ్ళు అయిపోయామనుకున్నారు. విభీషణుడు వీళ్ళందరినీ బంధించాడు, తీసుకొచ్చి రావణుడికి అప్పచెప్పాడు. ఇంక జీవితం మీద ఆశపోయింది వాళ్ళకి, అయిపోయాం ఇవాళతో క్లోజ్ మన పని అనుకున్నారు. అనుకుని ఇంకేం చేస్తామని రాముడు చెప్పారు, అయ్యా మహానుభావ, మా రాజుగారు పంపించారు, ఇవన్నీ తెలుసుకుని రమ్మని. అలాగా తెలుసుకున్నారా? చూశారు కదా, తెలుసుకున్నారు కదా, ఏం పర్వాలేదు, మీరు హాయిగా వెళ్ళిపోండి, వెళ్ళి మీ రాజుగారు చెప్పండి, ఏం భయం లేదన్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి రాముడు, అథ కించిత్ అదృష్టం వా భూయస్థస్య దృష్టమర్హత విభీషణో వా కార్ష్ణేన పునః సందర్శయిష్యతి. ఏమయ్యోయ్, ఇంకా మీరు కొన్ని చూడడం ఏమైనా ఉంటే, మీరు అన్నీ చూసారా లేదో మరి, ఇంకా చూడాల్సినవి చూడనివన్నీ ఏమైనా ఉంటే భూయస్థ ద్రష్టమర్హత, తప్పకుండా చూడండి అవన్నీ. మా విభీషణుడు ఉన్నాడే, మిమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ చూపిస్తాడు, మీరు అన్నీ సవివరంగా చూడండి, ఏం భయం లేదు, అన్నీ చూసి వెళ్ళండి, మిమ్మల్ని ఏం చేయం మేము అంటాడు రాముడు. నచేతం గ్రహణం ప్రాప్య భేతవ్యం జీవితం ప్రతి. మిమ్మల్ని పట్టుకున్నారు కదా అని చెప్పి అందువల్ల మీరు మీ జీవితం అంతా అయిపోయింది అని భయపడక్కలే, మీ ప్రాణాలకి ఏం భయం లేదరా. న్యస్తశస్త్రో గృహీతౌ చ న దూతౌ వధమర్హత. అరే మీ దింపల్లేగా, మేము ధర్మం ప్రకారం నడుస్తాము, మీరు మా మీద శస్త్రాలతో యుద్ధానికి వచ్చినట్టయితే మీరు ఇప్పటికి అయిపోయేవాళ్ళు. మీరు దూతలుగా వచ్చారు, చేతిలో ఆయుధాలు లేకుండా, మిమ్మల్ని ఎందుకు చంపుతాం మేము? మీరేం భయపడక్కలే, మిమ్మల్ని చంపాం. మీరు హాయిగా ఏం చూడదలుచుకున్నారు అన్నీ చూసి, అన్నీ సమగ్రంగా చూసి వెళ్ళండి మీ రాజుగారి దగ్గరికి.
ప్రచ్ఛన్నౌ చ విముంచేమౌ చారౌ రాత్రిం చరౌభౌ శత్రుపక్షస్య సతతం విభీషణ వికర్షిణౌ. అందుకని ఓ విభీషణ, వీళ్ళిద్దరూ కూడా శత్రువు అయినటువంటి రావణాసురుడి చేత పంపబడినటువంటి గుప్తంగా వచ్చినటువంటి చారులుగా వచ్చారు కదా వీళ్ళు. వీళ్ళు వానర సైన్యంలో ఒకరికి మధ్యలో భేదం కల్పించడానికి వచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఎలాగో వీళ్ళు వచ్చినటువంటి విషయం మనకు అర్థమైపోయింది కదా, వీళ్ళు ఏం చేయలేరు వాడిని, అందుకని వాడిని వదిలే పోతారు పోని అన్నాడు విభీషణుడితో. వాళ్ళు ఎలాగో దొరికిపోయారు మనకి, వాళ్ళు ఎందుకు వచ్చారో మనకు అర్థమైపోయింది, ఇంకేం చేస్తారు మన వాళ్ళు. అందుకని తిరిగి పంపించేసేయి అన్నాడు. వాళ్ళిద్దరినీ కూడా వదిలేసేవే విభీషణ, మీ ఇద్దరు పొంటిరా, మీకు ఎలా కావాలంటే వెళ్ళిపోండి, ఏం భయం లేదు, మీరు వచ్చిన పని అయిపోయింది కదా, ఇంకేమైనా పని ఉంటే కూడా చూడాలంటే చూడండి చూపిస్తాడు, ఇంకా మా ఆయుధాలు గీధాలు కూడా చూడాలంటే చూడండి, మాకేం భయం చెప్పాడు రావుడు. ఇంకేంటి వాడు బతుకు జీవుడానికి పారిపోయారు. ప్రవిశ్య మహతీం లంకాం భవద్భ్యాం ధనదానుజ వక్తవ్యో రాక్షసాం రాజా యథోక్తం వచనం మమ. అరే అబ్బాయిలు, మీ ఇద్దరు కూడా మీ రాక్షసరాజు ధనదానుజ అంటే కుబేరుడి యొక్క తమ్ముడు మీ రావణాసురుడు, కుబేరుడు తమ్ముడైనటువంటి మీ రాజుగారు నాడే, ఆయనతో నా మాటలు చెప్పండి, నేను చెప్పినటువంటి మాటలు అని రాముడు చెప్తున్నాడు. యద్బలం త్వం సమాశ్రిత్య సీతామ్మే హృతవానసి తద్దర్శయేధా కామం ససైన్యశ్చ స బాంధవః. ఒరే ఓ రావణ, ఏ బలాన్ని చూసుకుని నువ్వు నా సీతని అపహరించుకొచ్చావో, ఇప్పుడు ఆ బలం ఏదైతే ఉందో ఇప్పుడు చూపించు నీ బలం అంతా. నీ బలం అంతా కూడా లంకలో ఉన్నటువంటి బలాన్ని చూసుకుని, నా బలానికి ఎదురు లేదు, నా రాక్షస బలం అంతమంది ఉన్నారని కదా నువ్వు వచ్చి నా సీతను ఎత్తుకొచ్చావు, ఇప్పుడు చూపించు నీ బలం అంతా చూపించు మా మీద. స్వకాల్యే నగరీం లంకాం సప్రాకారాం సతోరణాం రక్షసాం చ బలం పశ్య శరైర్విధ్వంసితం మయా. రేపు ఉదయం, ఇప్పుడు ఇవాళ సాయంకాలం అయింది కదా, రేపు ఉదయం స్వకాల్యే, రేపు ఉదయం లంకాం నగరీం సప్రాకారాం సతోరణాం, నీ లంకా నగరం, నీ ప్రాకారములు, వాటి యొక్క ఉన్నటువంటి తోరణములు, అలాగే రక్షసాంచ బలం, మీ రాక్షసుల యొక్క బలం అంతా కూడా శరైర్విధ్వంసితం మయా, నా బాణాలు చేతి విధ్వంసం అయిపోతుంది రేపు, చూద్దుగా నువ్వు. క్రోధం భీమమహం మోక్ష్యే ససైన్యే త్వయి రావణ స్వకాల్యే వజ్రవాన్ వజ్రం దానవే శివవాసవః. ఏ విధంగా అయితే చేతిలో వజ్రం పట్టుకున్నటువంటి ఇంద్రుడు దానవులైనటువంటి వాళ్ళందరినీ కూడా సంహారం చేశాడో, ఆ విధంగా నేను రేపు నా సేనతో కూడా వచ్చి భయంకరమైనటువంటి నా బాణాలను వేస్తాను, రేపు శుద్ధిగా నువ్వు. ఇది ప్రతి సమాధిష్టౌ రాక్షసౌ సుఖ సారణౌ. ఈ రకంగా చెప్పరా మీ రాజులు, అరే మీ ఇద్దరు వెళ్ళి చెప్పండి మీ రాజుకి నా సందేశం చెప్పండి. జయేతి ప్రతినజ్జేనం రాఘవం ధర్మవత్సలం ఆగమ్య నగరీం లంకాం అబ్రూతాం రాక్షసాధిపం. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా అమ్మయ్యా మొత్తాన్ని మనం బతికే ఉన్నాం, ఇవాళతో అయిపోయింది అనుకున్నాం మన పని, ఇవాళ బతికే ఉన్నాం అని చెప్పి రాముడికి వీళ్ళిద్దరూ నమస్కారం చేసి, ధర్మవత్సలం అయినటువంటి రాముడు నమస్కారం చేసి రాముడికి జై అని అరుస్తూ వెళ్ళారు వాళ్ళు.
రాముడికి నీకు జయమవుగాక రామా అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. నీకు జయమవుగాక, నువ్వు చిరంజీవిగా ఉండుగాక అని చెప్పేసి ఒకే పరుగులు వెళ్ళిపోయారు వాళ్ళు. దెబ్బకి వెళ్ళిపోయి రావణాసుడి దగ్గరికి వెళ్ళిపోయారు తినగాను, ఎక్కడ ఆగకుండా. విభీషణ గృహీతౌ తు వధార్థం రాక్షసేశ్వర దృష్ట్వా ధర్మాత్మనా ముక్తౌ రామేణ అమిత తేజస. విభీషణుడు వాళ్ళు పట్టుకుని, వాళ్ళు వధార్హులు, వాళ్ళు వధింపబడడానికి అర్హులైనటువంటి వాళ్ళుగా తీసుకొచ్చాడు రాముడి దగ్గరికి. అయితే అంటే వీళ్ళు చెప్తున్నారు, రావణాసురుడు చెప్తున్నారు, ఓ రావణ, ఓ మహారాజా విను, మేము పట్టుబడ్డాం, విభీషణుడు మమ్మల్ని పట్టేసుకున్నాడు, మమ్మల్ని వధించడానికి తీసుకెళ్ళాడు, రాముడు ముందు పెట్టాడు. పెడితే మమ్మల్ని చూసి ధర్మాత్ముడైనటువంటి రాముడు ఉన్నాడే, ఆయన ఎలా ఉన్నాడు, అమితమైనటువంటి తేజస్సు, రాముడు మామూలు వాడు కాదు, అటువంటి ఆయన మమ్మల్ని వదిలిపెట్టాడు. అది మొట్టమొదటి చెప్పారు వాడు. మేము వధార్హులం, అక్కడ పట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఆయన అంటే మమ్మల్ని వెంటనే తలకాయలు తీసేస్తారు. అలాంటి వాళ్ళని మమ్మల్ని వదిలిపెట్టాడు. ఎటువంటి వాడు? ధర్మాత్ముడైనటువంటి వాడు. ధర్మాత్మన ముక్తవు, ధర్మాత్ముడైనటువంటి వాడు, అమిత తేజస్సు కలిగినటువంటి వాడు రాముడు. ఆయన మమ్మల్ని వదిలిపెట్టాడు, అందుకని నేను ముందుకు వచ్చాం అని చెప్పారు. చెప్పి ఏకస్థానగతా యత్ర చత్వార పురుషర్షభా లోకపాల సమా శూరా కృతాస్త్రా దృఢ విక్రమా రామో దాశరథి శ్రీమాన్ లక్ష్మణశ్చ విభీషణ సుగ్రీవశ్చ మహాతేజ మహేంద్ర సమవిక్రమ ఏతే శక్తాః పురీం లంకాం సప్రాకారాం సతోరణాం ఉత్పాట్య సంక్రామయితుం సర్వే తిష్టంతు వానరాః. ఏమయ్యోయ్, మేము వెళ్ళి చూసేప్పటికీ నలుగురు మహాబలవంతులు కలిసి ఒకచోటే ఉన్నారు. ఎవరు వాళ్ళు? లోకపాల సమాహ, లోకపాలకులు, దిక్పాలకులతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు కనిపించారు మాకు. ఎవరు వాళ్ళు? రామ దాశరథి, దశరథ కుమారుడు అయినటువంటి రాముడు, శ్రీమాన్ లక్ష్మణశ్చ, ఆయన తమ్ముడైనటువంటి లక్ష్మణుడు, విభీషణ, నీ తమ్ముడైనటువంటి విభీషణుడు, సుగ్రీవశ్చ మహాతేజ, మహాతేజస్వంతుడైనటువంటి సుగ్రీవుడు. ఎలాంటి వాడు? మహేంద్ర సమవిక్రమ, సుగ్రీవుడు అలాంటి వాడు, ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు బలంలో వాడు. ఏతే, ఈ నలుగురు చాలయాసలు శక్తా పురీం లంకాం సప్రకారాం సతోరణం ఉత్పాట్య, మన లంకని ప్రాకారాలతో వీటితో సమూలంగా పెకలించి పారేయడానికి వీళ్ళు నలుగురు చాలు. సంక్రామయితం సర్వే తిష్టంతు వానరాహి, మిగతా వానరులందరూ సిద్ధంగా ఉన్నారు. అది సంగతి అని చెప్పాడు రావణాసురుడికి. యాదృశం తద్ధిరామస్య రూపం ప్రహరణాని చ వధిష్యంతి పురీం లంకాం ఏకస్తిష్టంతు తే త్రయః. అసలు వాళ్ళ ముగ్గురు ఉన్నారే, రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు, వాళ్ళ ముగ్గురు ఉన్నారు చూసావా, వాళ్ళు ఆయన యొక్క వాళ్ళ అస్త్రాలు ఉన్నాయే, వాళ్ళ ముగ్గురే. అసలు విభీషణుడు కూడా అక్కలే, మనవాడేం చేయక్కలే అక్కడ. వాళ్ళ ముగ్గురు లంక మొత్తాన్ని నాశనం చేసేసే అంత శక్తివంతులు, అలాంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రామ లక్ష్మణ గుప్తాస సుగ్రీవేణ చ వాహిని బభూవ దుర్ధర్షతర సర్వైరపి సురాసురై. అలాగే రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు వాళ్ళ చేత నడిపింపబడినటువంటిది, రక్షింపబడుతున్నటువంటిది అయినటువంటి ఆ వానర సేనందే దుర్ధర్షతర, ఎవ్వరూ కూడా ఆ సైన్యాన్ని, ఆ వానరుల్ని జయింపలేరు. సురాసురై, దేవతలు అసురులు అందరూ కలిసినా సరే వాళ్ళని ఏమీ చేయలేరు. అంతటి మహాబలవంతులైనటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళందరూ. అసలు వీళ్ళు ముగ్గురే చాలు, రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు చాలు మొత్తం లంకనంతటిని లేపేయడానికి. అది కాకుండా అసలు ఆ సైన్యం ఏమిటి, ఎంతమంది అనేటువంటిది అసలు లెక్క వాళ్ళు లెక్క పెట్టడానికి వీల్లేదు.
ఇంక వాళ్ళందరూ ఉంటే దేవదానవులు వచ్చినా సరే వాళ్ళని జయించలేరు. ప్రహృష్టయోధాధ్వజినీ మహాత్మనాం వనముకసాం సంప్రతి యోద్ధమిచ్యుతాం అలం విరోధేన శమో విధీయతాం ప్రతీయతాం దశరథాయ మైథిలి. అందుకని చివరికి వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారంటే శుకుసారణులిద్దరును, ఓ రాజా, ఆ మాదనులందరూ కూడా యుద్ధం కోసం మహోత్సాహంగా ఉన్నారు, మహావీరులైనటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళతో విరోధం కంటే కూడా నువ్వు మర్యాదగా సీతను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెబితే మనం బాగుంటాం. అదే అల్టిమేట్గా చెప్పారు వాళ్ళు. వాళ్ళే చెప్పారు రావణాసుడికి. ఎందుకంటే వాళ్ళు చూసారుగా వాళ్ళ దెబ్బ, అందుకని చెప్పారనమాట. ఈ విధంగా 25వ సర్గ పూర్తయింది. తర్వాత ఏమవుతుందో మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.